అంకుల్ ఒక చోట కనిపించారు. అది కూడా అడుక్కుంటూ. ఎందుకు నాన్న ఇలా చేస్తున్నాడు? చివరికి గుడి దగ్గర ఆయన తాగుడు కోసం అందరి ముందు తలదించుకునేలా చేస్తున్నాడు. మాట పడే అవకాశం లేకుండా బతకాలనుకుంటే ఆయన వ్యసనానికి మమ్మల్ని బలి చేస్తున్నాడు. ఈ విషయం గురించి మాత్రం ఆయనతో మాట్లాడాల్సిందే. ఇప్పుడు మీరు మేము వేరు కాదు. ప్రణయ్ వాళ్ళ మావగారు, శివాగ్ని వాళ్ళ మావగారు అంటూ మీ ముందు మా పేర్లు తగిలించి వార్తలు రాస్తారు. బంగారం పండు, పాయసం రెడీ, త్వరగా రండి. ఈ ఇంట్లో ఏదో పెద్ద శుభకార్యం జరిగినట్టు ఫోన్లు, విషెస్లు. హలో హలో శివాగ్ని, ఏంటి పెళ్ళని ఎవరో చెప్తే గాని తెలియలేదు? నన్ను పిలవాలనిపించలేదా? నా ఫ్రెండ్స్ వచ్చి నిలబడే స్థాయి సంబంధం కాదులేదే. మరి ప్రణయ్ ఎలా చేసుకున్నాడు? అదా, తనకలా శని పట్టింది. నువ్వు అంతగా ఫీల్ అవుతున్నావంటే అంత బ్యాడ్ ఫ్యామిలీనా? అదసలు ఫ్యామిలీయే కాదు. కనీసం నా ఇంటి ముందు వాచ్మ్యాన్ గా కూడా నిలబడ్డానికి పనికిరాని ఫ్యామిలీ అది. చాలా చీప్ మనుషులు. అలాంటి సంబంధం నువ్వెలా ఒప్పుకున్నావు శివాగ్ని? నేను ఒప్పుకోలేదు, ప్రణయ్ కోసం ఒప్పుకోవాల్సి వచ్చింది. అసలు అలాంటి ఫ్యామిలీ నుంచి మా ప్రణయ్కి భార్య వస్తుందని నేను కల్లో కూడా ఊహించలేదు. నువ్వు అంతగా సఫర్ అవుతున్నావంటేనే వాళ్ళు ఎలాంటి ఫ్యామిలీయో అర్థమవుతుంది. ఎస్, రోడ్ల మీద తాగి పొర్లాడే తండ్రి, అక్కడ ఇక్కడ పని చేసుకుని బతికే తల్లి, అలాంటి వాళ్ళ కూతురు మా కర్మకి మా ఇంటి కోడలు. అలాంటి అలగా జనాల గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. వసుదేవుడు అంతటి వాడికే తప్పలేదు గాడిద కాళ్ళు పట్టుకోవడం. అలా ఉంది మా పరిస్థితి. శివాగ్ని మనసులో మా మీద ఇంత చిన్న చూపు ఉందా? మరి పెళ్లికి ముందు పెళ్లి తర్వాత మాతో బానే ఉందిగా, అంటే అదంతా అబద్ధం అన్నమాట. సరే, మళ్ళీ కాల్ చేస్తాను. పాయసం. ఇది కూడా మీ ఇంటి వాసనే వస్తుంది. అదే నీ పుట్టింటి వాళ్ళు ఇచ్చినవి కదా. ఏ ఇంటి నుంచి వచ్చినా వాటి పుట్టిల్లు మట్టే. అలానే మట్టిలో నుంచి వచ్చాయని మట్టి వాసన ఉండవు, రుచి మాత్రమే ఉంటుంది.
ఇది అందరికీ తీయగానే ఉంటుందేమో, నాకు మాత్రం చేదుగానే ఉంటుంది. నాకు నచ్చనిది ఎప్పుడు ఉండాల్సిందే. రోడ్ల మీద తాగి పొర్లాడే తండ్రి, అలాంటి వాళ్ళ కూతురు మా కర్మకి మా ఇంటి కోడలు. అలాంటి అలగా జనాల గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. ఆ ఇంటి గడపలో ఆగిపోవాల్సిన కథని ఈ ఇంటి వరకు తీసుకొచ్చాడు. ఆగండి ఆగండి ఆగండి. ఏమైంది? ముందు మీ కాళ్ళు కడగాలి కదా. ఇప్పుడు ఆ ఫార్మాలిటీస్ అని ఎందుకు? పద్ధతే కదా బాబు. బావకాళ్ళు బావమరితే కడగాలి. పండు, బావకాళ్ళు కడుగు. బుద్ధిగా శ్రద్ధగా కడగాలి. బావకాళ్లేగా, కడిగేస్తా. బావ కాలు పెట్టు బావా, పెట్టు అరే, బావా. ఆగు. ఇంత మంచి ఫ్యామిలీని బాధ పెట్టాలని చూశాను. అర్థం చేసుకుని నేను మారకపోయి ఉంటే లైఫ్లో చాలా మిస్ అయ్యేవాడిని. రే, కడిగింది చాలేరా, మీ బావ కాళ్ళు అరిగిపోతాయి, వదిలేయ్. చాలు చాలు. అబ్బాయిని ఎంతసేపు అలా బయట నిల్చోబెడతారు? బావా, కాళ్ళు కడిగితే డబ్బులో బంగారం ఇస్తారంట కదా, బామ్మ చెప్పింది. అయ్యో, ఏం వద్దులే బాబు, మీరు లోపలికి పదండి. బావా, డబ్బులిచ్చే లోపలికెళ్ళాలి. బామ్మ ఏం చెప్పింది? డబ్బులు గాని బంగారం గాని ఇస్తారన్నది. అవి రెండూ కాదు, నేను నీకు ఇంకోటి ఇస్తాను. ప్రణయ్ చిన్నపిల్లాడు, వాడికి కార్డు ఎందుకు? అవసరమైనప్పుడు వాడుకుంటాడులే. మరి పిన్ నెంబర్ బావా? 2345.
వీడు వీళ్ళకి బాగా దగ్గరైపోతున్నాడు అనుకున్నాను. లేదు, దగ్గర అయిపోయాడు. అందులో చాలా డబ్బులుంటాయి కదా బాబు. ఉంటాయి. ఉండేది ఖర్చు పెట్టడానికే కదా ఆంటీ. తన వయసుకి తను ఎంత ఖర్చు పెడతాడు? ప్రణయ్, డెబిట్ కార్డ్ని ఇచ్చేస్తే ఎలా? నా బావమరిదికే అది నా గిఫ్ట్. ఇక దాని గురించి వదిలేయండి. ఇప్పుడు నేను కుడికాలు పెట్టి లోపలికి రావాలా? అవునవును, కుడుకాలు పెట్టి లోపలికి రావాలి. కానీ ఒక నిమిషం. మళ్ళీ ఇంకేమైనా ఫార్మాలిటీస్ ఉన్నాయా? ఇంకేం లేవు, లోపలికి పదండి. ఆగండి ఆగండి, మళ్ళీ ఏంటి? మీ ఇద్దరు పేర్లు చెప్పి లోపలికి రావాలి. అదేంటి, మా పేర్లు నీకు తెలీదా? అది వేరు ఇది వేరు. మీరిద్దరు కొత్తగా పిల్ల ఇప్పుడే వస్తున్నారు కదా, సో పేర్లు చెప్పి లోపలికి రండి. ఈసారికి వదిలే త్రిష. కుదరదు ప్రేమ, మీరు పేర్లు చెప్తేనే లోపలికి రావాలి. ప్రణయ్, నువ్వే చెప్పు. నేను నా భార్య ప్రేమ వచ్చాం. లోపలికి రానిస్తావా? రండి. పండు, మీ బావ అదేదో ఇచ్చాడు కదరా, ఏంట్రది? డెబిట్ కార్డు. ఏదో ఒకసారి చూపించు. ఎందుకు? ఒకసారి కళ్ళకద్దుకుందాం రా. నేను చూపించను. రే, నువ్వు కొనుక్కునే చాక్లెట్లకి బిస్కెట్లకి ఆ కార్డు ఎందుకురా? అది కావాల్సింది నాకు. ఇవ్వరా, ఇవ్వరా పండు. నేను ఇవ్వను. ఇవ్వరా. నేను ఇవ్వను. నేను ఇవ్వను. పండు, ఇంకా ఎక్కడేం చేస్తున్నావురా? బావిచ్చిన కార్డు నాన్న లాక్కుని వెళ్ళిపోయాడక్క. అవునా? అక్కకు చెప్దాం పదా. అక్క అక్క అక్క, ఏమైందిరా? బావిచ్చిన డెబిట్ కార్డ్ని నాన్న లాక్కుని వెళ్ళాడు. ప్రణయ్, ముందా కార్డ్ని బ్లాక్ చేయి. ఎందుకు ప్రేమ? నీకు తెలీదు ప్రణయ్, బ్లాక్ చేయి. లేదంటే ఆ కార్డ్ని ఎన్ని విధాలుగా వాడాలో అన్ని విధాలుగా వాడేస్తాడు మా నాన్న. కార్డు తీసుకుంటే ఏమవుతుంది? పిన్ నెంబర్ తెలియాలిగా. చేతిపైన పిన్ నెంబర్ రాసుకునే ఉన్నాడు. ప్రణయ్, ముందా కార్డ్ని బ్లాక్ చేయి. పోన్లే ప్రేమ, అంకులేగా. అందులో లాక్స్ ఆఫ్ రూపీస్ ఉంటాయి. తెలిసే కదా శివాగ్ని ఇచ్చింది. ఇచ్చాక ఆలోచించకూడదు. నువ్విచ్చింది పండుకి, నాన్నకు కాదు. ప్లీజ్ ప్రణయ్, బ్లాక్ చేయి. అది అవును ప్రణయ్, ఆయన చేతిలో ఆ కార్డుంటే మాట వినడు. కోతి కొబ్బరి చిప్పించినట్టు అవుతుంది. ప్లీజ్ ప్రణయ్, బ్లాక్ చేయి. ఓకే.
హలో గుడ్ మార్నింగ్. నా డెబిట్ కార్డ్ ఒకటి బ్లాక్ చేయాలి. తమ్ముడు నాలుగు లాగేస్తుంది, ఏదైనా వైన్ షాప్ దగ్గర ఆపు. ఏటీఎం దగ్గరికి పోవాలన్నారు కదా సార్. దారిలో నీ ఆటో నేను ఖాళీగా ఉంచనులే. 2 బాక్సులు ఆటోలో వేస్తాను. ఆ బాక్స్ లో నీకు బాటిల్ ఇస్తాలే. ఓకే సార్. ఇక్కడ ఆపు 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 ఆపు. ఈ రోజంతా నువ్వు నాతోనే ఉండాలమ్మా. అడిగిన దాని మీద మీటర్ మీద 100 ఎక్కువ ఇస్తాలే, సరేనా? అలాగే సార్. హలో అమ్మా, హలో అమ్మా, ఇటు చూడమ్మా. ఏమరా బలిసిందా? ఓయ్, హ, తగ్గు తగ్గు, కస్టమర్ ఇక్కడ. ఓటర్కి లాటరీలు కొడుతుంటావు, నువ్వేంద్ర కస్టమర్? హలో, క్వార్టర్ల ఆఫ్లు మానేసామమ్మా. ఓ 2 కేసులు ఆటోలో పెట్టచ్చు. కాస్త ఖరీదు ఎక్కువైనా పర్లేదు, సరుకు సర్రనెక్కాలి. ఏంది 2 కేసులు పెట్టించాలా? పైసలు ఉన్నాయా? ఆ? హ, లేదమ్మా, క్యాష్ వాడటం కూడా మానేశాను. ఓన్లీ కార్డు వాడుతున్నా. అందులో డబ్బుందా? ఆ? హ, బ్యాంది కొట్టుకొచ్చి మందుందా అని అడిగినట్టు ఎదో పేసలొద్దు. కేసులు ఆటోలో పెట్టు, కార్డు గీకో. నేనేందో నీకు పూర్తిగా తెలియదమ్మా. కావాలంటే ఓ ఎందులో టిప్పుతో కలుపుకుని కార్డు గీక్కో. నువ్వేందమ్మా ఖాళీగా ఉన్నా? ఆ కేసులు తీసుకొచ్చి ఆటోలో పెట్టు. హలో, అతని షాప్కి ఇంకో ఓనర్. హ, ఎవడైతే నాకేంటమ్మా, ఇక్కడ నేను కస్టమర్. కావాలంటే అతను కూడా ఒక 500 కార్డులోకి ఎక్కుమను. హలో, ఏంటి నా మొహం ఏం చేస్తావు? కార్డు చూడమ్మా. నువ్వేంది ఆ కేసు సంగతి చూడు, ఆటలో పెట్టచ్చు. పిన్ నెంబర్ కొట్టు. పిన్ నెంబర్ నెంబర్ సరిగా కొట్టావా? నువ్వు కార్డు సరిగ్గా పెట్టావా? సరిగ్గా పెట్టు. ఏడ దొరికిందిరా ఈ కార్డు నీకు? దొరకడం ఏంటి? అది నా అల్లుడి కార్డు, అందులో లక్షలుంటాయి. క్వార్టర్కే 10-20 తక్కువ ఉంటాయని అడుకుంటావు. నీ అల్లుడి కార్డులో లక్షలు ఉంటాయా? సరిగ్గా చూడ. ఏంద్రా చూసేది? చల్ హలో. పైకి ప్రేమ నటిస్తూ లోపల ద్వేషం పెంచుకుందా? అంత అవసరమేముంది? మా పెళ్లి శివాగ్నికి ఇష్టమే కదా, మరెందుకు ఇలా మాట్లాడుతుంది? బంగారాన్ని నాకు దత్తతిస్తావా? మనసులో మా మీద ఇంత ద్వేషం పెట్టుకుందంటే ఆ రోజు ఆ మాట కూడా తన మనసులో మాటేనా? పైకి మంచిగా నటిస్తూ లోపల మా మీద ఇంత ద్వేషం పెంచుకుంటుందా? ప్రేమా, ప్రేమా,